50 సంవత్సరాల లీజు ఉందో దాని రద్దుకైతే ఆ రంగం సిద్ధమైంది. ఒక రకంగా రద్దు చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి దాన్ని రాజకీయం చేయాలని చెప్పి ఇప్పటికే ఒక ప్లాన్ కూడా సిద్ధం చేసుకున్నాడు. వాస్తవానికి ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం కానీ రాష్ట్ర ప్రభుత్వ ఇంట్రెస్ట్ కానీ ఏమీ లేదు. అదే ఉంటే 2 ఏళ్ల పాటు ఆ లీజులను కొనసాగించే అవకాశమే ఉండేది కాదు. వాస్తవానికి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అంటే 2008 సమయంలో రఘురామ్ సిమెంట్స్ అనే ఒక సిమెంట్ ఏం చేసిందంటే గనుల లీజు కోసం అప్లై చేసుకుంటే అప్పట్లో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం LOI ఇచ్చిందంటే దాన్ని ప్రాథమిక అనుమతి అంటారు. ఆ LOI వచ్చిన 6 నెలల లోపు మిగిలిన అన్ని అనుమతులు తెచ్చుకుని ప్రభుత్వం నుంచి లీజులు కేటాయింపులు చేయించుకోవాలి. 6 నెలలు దాటితే మళ్ళీ ఇంకా LOI చెందదు, మళ్ళీ అంతా మామూలే. అయితే 2015లో కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తెచ్చింది. ఏమని? అప్పటి వరకు కేవలం దరఖాస్తు విధానంలో అంటే ఎవరైనా ఒక దరఖాస్తు చేసేసుకోవచ్చు ప్రభుత్వానికి. సో దరఖాస్తు విధానంలో వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ప్రభుత్వం కేటాయిస్తుంది. సో దీనివల్ల అవకతవకలు జరుగుతున్నాయి అనుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఒక నిబంధన తెచ్చింది. ఏమని? ఇక నుంచి దరఖాస్తు విధానంలో లీజు కేటాయింపు జరగకూడదు, 100% ఈ వేలం ద్వారా మాత్రమే లీజు కేటాయింపు జరగాలి అని ఒక చట్టం తెచ్చింది. చట్టం తెచ్చి కూడా ఒక వెలుసుబాటు ఇచ్చింది. ఏమనంటే ఒకవేళ ఈ చట్టం వచ్చే సమయానికే ఎక్కడైనా సరే LOI పొంది ఉంటే అంటే మరి ఈ చట్టం 2015లో వచ్చింది, 2014 చివరిలోనే LOI పొందారనుకోండి, మరి వాళ్ళకి నష్టం కదా. అందుకని వాళ్ళకు ఒక వెసులుబాటు ఇచ్చింది. ఏమనంటే అప్పటికే ఎవరైనా LOI పొంది ఉంటే వాళ్ళకి 2 ఏళ్ళు సమయం ఇస్తున్నాం, అంటే 2015 నుంచి 2017 వరకు. ఈ సమయంలో అన్ని అనుమతులు పొంది మీరు లీజు కేటాయింపు చేసుకుంటే ఓకే. సో ఈ వేలంతో సంబంధం లేకుండా ఆ ఒక్కసారికి మట్టికి మీకు కేటాయింపు జరుగుద్ది. లేదు 2017 నాటికి మేము అనుమతులు తెచ్చుకోలేకపోతే ఆటోమేటిక్గా ఆ LOI అనేది రద్దు అవుతుంది అని ఒక చట్టం తీసుకొచ్చింది. అయితే ఈ రఘురామ్ సిమెంట్స్ LOI పొందిందని చెప్పే కదా, ఆ రఘురామ్ సిమెంట్స్కి సంబంధించినటువంటి రైట్స్ అన్నీ కూడా తరువాత భారతీ సిమెంట్ తీసుకుంది. వాస్తవానికి ఇలా మార్పిడి జరిగితే దాన్ని ప్రభుత్వానికి ఇన్ఫామ్ చేయాలి. కానీ ఆ రోజు భారతీ సిమెంట్స్ చెప్పలా, మేము రఘురామ్ సిమెంట్స్ నుంచి ఆ అనుమతులు అంటే దాని రైట్స్ అన్ని మేము కొనేసాము కాబట్టి ఆ LOI కూడా మాకు చెందుతుందని భారతీ సిమెంట్ చెప్పకుండా ఏం చేసింది? తీసేసుకుంది. తరువాత ఏం చేసింది? గతంలో అప్పుడు ఇదే విధంగా దీనికి విరుద్ధంగానే వీళ్ళు లీజులు పొందారని రద్దు చేస్తే జగన్మోహన్ రెడ్డి కోర్టుకు కూడా వెళ్ళాడు, కోర్టుకు కూడా నడిచింది. తరువాత అదృష్టం కొద్దీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు. సీఎం అయిన తర్వాత ఏం చేశాడు? 2024 ఫిబ్రవరి అంటే కరెక్ట్గా పదవి నుంచి దిగిపోవడానికి 2-3 నెలల ముందు ఏం చేశాడు? భారతీయ సిమెంట్స్కి ఒక 2 లీజులు, దాంతోపాటు ACCకిను ఇంకొక సిమెంట్స్కి రామ్కోనో ఏదో ఉంది. సో దీనికో లీజు దానికో లీజు మొత్తంగా 4 లీజులు పెడుతూ సంతకాలు పెట్టేసి వెళ్ళిపోయాడు. సరే జగన్మోహన్ రెడ్డి తర్వాత ఓడిపోయాడు, బాగానే ఉంది. తరువాత కేంద్ర ప్రభుత్వం దీన్ని అబ్జెక్ట్ చేసింది. ఎందుకని? మేము ఆల్రెడీ ఈ వేలం ద్వారా మాత్రమే లీజులు కేటాయించాలని చెప్పాం కదా, వీళ్ళు గతంలో ఎప్పుడో తీసుకున్న LOIని బేస్ చేసుకుని దరఖాస్తు విధానంలో లీజులు కేటాయించారు, ఆ లీజులు చెల్లవు అని కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే దాని మీద వివరణ తీసుకోండి అని రాష్ట్ర ప్రభుత్వానికి చెబితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? ఈ భారతీ సిమెంట్స్తో పాటు ACCకి రామ్కోకి అందరికీ నోటీసులు ఇచ్చింది. సో కేంద్ర ప్రభుత్వం ఇలాగ అడుగుతుంది, మీరు ఈ వేలం ద్వారా పొందలేదు కదా, మీకు ఇచ్చిన LOI టైం 2015 నుంచి 2017 వరకే, మరి ఇప్పుడు 2024 కదా, మీకు అది చెల్లదు కదా. సో కాబట్టి దీనికి ఏంటి మీ సమాధానం అంటే, అబ్బే లేదు మేము నిబంధనలకు అనుగుణంగానే మేము లీజులు పొందాం, ఇది రాజకీయ కక్ష అని చెప్పి వాళ్ళు ఒక రిప్లై ఇస్తే దాంతో వాళ్ళు సంతృప్తి చెందాలి. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే వీళ్ళు నిబంధనలకు విరుద్ధంగానే లీజులు పొందారు అని చెప్పి తేల్చేస్తూ కేంద్రానికి ఒక లేఖ రాసింది. సో తదుపరి కేంద్రం నుంచి వచ్చే ఆదేశాల మేరకు వీళ్ళ లీజు రద్దులు అనేది త్వరలోనే జరగబోతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసుకున్నాడు. ఒకవేళ భారతీయ సిమెంట్ లీజులు కన్నా రద్దు చేస్తే మిగతా పక్కన పెట్టండి, చంద్రబాబు నాయుడు కంపెనీలను వెళ్ళగొడుతున్నాడు అని ఒక ప్రచారం జాతీయ స్థాయిలో చేయాలని ఒక కుట్రకు ప్రీ ప్లాన్డ్గా సిద్ధంగా ఉన్నాడు. వాస్తవానికి ఎలా ప్రచారం చేస్తాడంటే అంటే జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ చెప్పడం ఏది 2015 నిబంధనల ప్రకారం మేము ఈ వేలంలో పాల్గొనలేదు, మేము నిబంధనలకు అనుగుణంగా సమయానికి అనుమతులు తెచ్చుకోలేదు, లేదా నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి దరఖాస్తు విధానంలోనే టెండర్లు కట్టబెట్టి ఇవన్నీ చెప్పకుండా భారతీయ సిమెంట్ని బయటికి తరిమేశాడు. ఒక పెద్ద కంపెనీని చంద్రబాబు నాయుడు బయటికి తరిమేస్తున్నాడు, లేదా ఒక పెద్ద కంపెనీని చంద్రబాబు నాయుడు ఇబ్బంది పెడుతున్నాడు
అని జాతీయ స్థాయిలో విష ప్రచారం చేయాలనేది వీళ్ళ కుట్రలో భాగం. కాకపోతే దాన్ని ఎవరు నమ్మరు, అంటే ఇన్వెస్టర్లు నమ్మరు. సరే, ప్రజలకు ఇదంతా అర్థం అవ్వచ్చు, కాకపోవచ్చు, కానీ ఇన్వెస్టర్లు నమ్మరు. ఎందుకని? వాళ్ళకి తెలుసు జగన్మోహన్ రెడ్డి నిబంధనలకు అనుగుణంగానే ఆయన సీఎంగా ఉన్నాడు కాబట్టి ఈ మొత్తాన్ని కూడా కట్టిపెట్టాడు. దీనికి సంబంధించిన వార్త ఉంది, ఒకసారి చూద్దాం. భారతీయ సిమెంట్ అడ్డగోలు వాదన, నిబంధనల ప్రకారమే 2 లీజులు పొందామంటూ వివరణ. కేంద్ర గనుల శాఖ రూల్స్ ప్రకారం ఇది ఉల్లంఘనే. ఏసీసీ రామ్కో సిమెంట్ లీజులది అదే తీరు. అంటే భారతీయ సిమెంట్ ఏదైతే సమాధానం ఇచ్చిందో ఈ 2 కూడా అదే ఇచ్చాయి. ఎందుకంటే ఇవన్నీ ఒక తాటి చెట్టు కింద కట్టేసిన ఇవన్నీ కూడా ప్రభుత్వానికి నివేదించిన అధికారులు లీజు రద్దుకు ఉత్తర్వులు ఇవ్వటమే తరువాయి. కేంద్ర గనుల శాఖ నిబంధనలు ఉల్లంఘించి 2024లో సార్వత్రిక ఎన్నికలకు ముందు జగన్ ప్రభుత్వంలో ఆయన సతీమణి భారతీరెడ్డి డైరెక్టర్గా ఉన్న భారతీ సిమెంటు 2 సున్నపు లీజులను పొందగా అందులో తప్పు లేదంటూ ఆ కంపెనీలో అడ్డగోలుగా వాదించింది. నిబంధనల ప్రకారమే లీజులు పొందామంటూ ప్రభుత్వానికి వివరణ ఇచ్చింది. ఆ వివరాలు పరిశీలించిన గనుల శాఖ అధికారులు 2015లో కేంద్ర గనుల శాఖ తీసుకొచ్చిన కొత్త నిబంధనలను భారతీ సిమెంటు ఉల్లంఘించినట్లుగా తేల్చి ఇదే రిపోర్ట్ను సెంట్రల్ గవర్నమెంట్కి అయితే పంపడం జరిగింది. అసలు ఏం జరిగింది అనేది కూడా చూద్దాం ఒకసారి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి తాజాగా నివేదిక అందజేసింది. దీంతో భారతీ సిమెంట్స్కి చెందిన ఆ 2 సున్నపు రాయి లీజులు, అదేవిధంగా లీజులు పొందిన అసోసియేట్ సిమెంట్ కంపెనీలైనటువంటి ఏసీసీ, ప్రస్తుతానికి ఆదాన్ సిమెంట్స్ అయింది, ఆ రామ్కో సిమెంట్స్, వీటి లీజులు కూడా ఆ రద్దుకు త్వరలోనే నిర్ణయం రావచ్చు అన్నారు. అసలు నిబంధనలు ఏంటనేది మనం ఒకసారి చూస్తే, కడప జిల్లా కమలాపురం మండలంలో ఒక 509 ఎకరాలు, ఎర్రగుంట్ల మండలంలో ఒక 235 ఎకరాలు, అంటే దాదాపుగా అది ఒక 500, ఇది ఒక 235, దాదాపుగా 745 ఎకరాలకు సున్నపరాయి లీజుల కోసం అప్పట్లో రఘురామ్ సిమెంట్స్ అనేది దరఖాస్తు చేయగా 2008లో వైఎస్ఆర్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాథమిక అనుమతి, దీన్నే ఎల్ఓఐ అంటారు, అది జారీ చేసింది. సో వాస్తవానికి 6 నెలల్లోపు వివిధ అనుమతులు తెచ్చుకుంటే పూర్తిస్థాయి లీజులు మంజూరు చేస్తామని అందులో పేర్కొన్నారు. తరువాత ఈ రఘురామ్ సిమెంట్స్ పేరిట ఉన్నటువంటి లీజులను భారతీ సిమెంట్స్ కార్పొరేషన్ దక్కించుకుంది. ఈ విషయాన్ని ప్రభుత్వానికి కూడా చెప్పాలి. వాస్తవానికి అక్కడ ఒక రకంగా కంపెనీ నుంచి వేరొక కంపెనీకి మార్పిడి జరిగింది, కానీ ఆ విషయాన్ని ప్రభుత్వానికి చెప్పాలి. అప్పట్లో వాస్తవానికి వీళ్ళంతా ప్రీ ప్లాన్డ్గా చేశారు. అప్పట్లోనే డైరెక్ట్గానే భారతీ సిమెంట్స్కి ఎల్ఓఐ ఇస్తే రాజశేఖర్ రెడ్డి తన కుటుంబానికి చెందినటువంటి కంపెనీకి ఇచ్చాడని గొగ్గోలు పెడతారని ఇక రఘురామ్ అనే ఒక సిమెంట్స్ దూకి ఫస్ట్ ఇచ్చి దాని నుంచి భారతీ సిమెంట్స్ దక్కించుకుంది. అంటే డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా తీసుకున్నారు. అప్పట్లో వాళ్ళ తెలివి అలాగ ఉండేది. ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేయలేదు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం 2017లో మేజర్ మినరల్స్ విషయంలో కొత్త నిబంధన తెచ్చింది. ఇకపై దరఖాస్తు ద్వారా లీజులు మంజూరు చేయకూడదని ఈ వేలం ద్వారానే కేటాయించాలని పేర్కొంది. అప్పటికే ప్రాథమిక లీజు అనుమతి పొంది ఉంటే, అంటే ఎల్ఓఐ పొంది ఉంటే వాటికి 2 ఏళ్లలో, అంటే అన్ని అనుమతులు 2017 నాటికి అన్ని అనుమతులు తెచ్చుకోవాలని, పూర్తి స్థాయి లీజులు మంజూరు చేయించుకోవాలని అందులో పేర్కొన్నారు. ఈ గడువులోపు గన లీజులు పొందలేకపోతే వాటికి గతంలో ఇచ్చిన ఎల్ఓఐలు రద్దయినట్లేనని అదే చట్టంలో మెన్షన్ చేశారు. అయితే భారతీ సిమెంట్స్ యాజమాన్యం 2017 నాటికి అన్ని అనుమతులు తెచ్చుకుని పూర్తి స్థాయి లీజులు దక్కించుకోలేకపోయింది. దాంతో గతంలో ఇచ్చిన ఎల్ఓఐ అక్కడితో రద్దు అయిపోయింది. భారతీ సిమెంట్స్కి 2015 నుంచి 17 వరకు టైం ఉంది. ఎందుకని? అంతకుముందే రాజశేఖర్ రెడ్డి ఎల్ఓఐ ఇచ్చాడు కాబట్టి. వాస్తవానికి అది కూడా అక్రమంగా బదిలీ చేసుకున్నారు, అది పక్కన పెడదాం. 2017లోపు ఎందుకు తెచ్చుకోలేదు అంటే వీళ్ళు ప్రభుత్వ నామ్స్ ప్రకారం అన్ని చూపించలేకపోయారు. అన్ని అనుమతులు, పర్యావరణ అనుమతితో సహా అన్ని అనుమతులు తెచ్చుకోవాల్సిన బాధ్యత వీళ్ళదే. అవి తెచ్చుకోలేకపోవడంతో ఏమైంది? అక్కడితో రద్దు అయిపోయింది. దీంతో హైకోర్టును ఆశ్రయించింది. అప్పట్లో రద్దు చేశారు. దీని తర్వాత ఇంకా మీకు లీజులు ఇవ్వమని చెప్తే వీళ్ళు హైకోర్టును ఆశ్రయించి హైకోర్టులో అది నడుస్తూ ఉండగానే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిపోయాడు. సీఎం అయిన తర్వాత ఎప్పుడు మొదట్లోనే దీన్ని మళ్ళీ కేటాయించుకుంటే మళ్ళీ ఇది రాజకీయ రంగు పులుముకుంటుంది. ఎందుకంటే జగన్ సీఎం అవగానే వాళ్ళ భార్య కంపెనీకి అప్పనంగా దోచిపెట్టాడని మాట్లాడుకుంటారని చెప్పి చివరిదాకా వేచి చూసి కరెక్ట్గా ఎన్నికలకు ముందు పాపం జగన్మోహన్ రెడ్డికి అప్పటికే డౌట్ వచ్చి ఉంటుంది, ఇక మనం గెలవటం కష్టమేనేమోనని డౌట్ వచ్చి కరెక్ట్గా ఎన్నికలకు 2-3 నెలల ముందు 2024 ఫిబ్రవరి 2న వైకాపా ప్రభుత్వం భారతీ సిమెంట్కు ఆ 2 లీజులను 50 ఏళ్ల కాలానికి మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ఇది కోర్టులో ఉన్నటువంటి విషయం, జారీ చేసింది. అదేవిధంగా 2023 నవంబర్ 15న
కడప జిల్లా మైలవరం మండలంలో ఒక 997 హెక్టార్లు, అలాగే ఏసీసీకి 2024 మార్చి 15 ఎన్టీఆర్ జిల్లా జగ్గంపేటలో ఉన్నటువంటి జయంతిపురంలోని 267 ఎకరాలను రామ్కో సిమెంట్స్, ఎందుకంటే ఇవన్నీ వీళ్ళతో కలిసి ఉన్నటువంటి తోడు దొంగలే కాబట్టి దానికొకటి కేటాయించాడు. ఇది 2023లో కేటాయించాడు. ఇది మాత్రం ఎన్నికలకు 2 నెలల ముందే కేటాయించాడు తెలివిగా. కేంద్రం అభ్యంతరంతో రద్దు నోటీసులు. వేలం ద్వారా కాకుండా పాత దరఖాస్తుల ఆధారంగా భారతీయ సిమెంటు, ఏసీసీ, రామ్కో సిమెంట్లకు సున్నపురాయి లీజులు ఎలా మంజూరు చేశారంటూ గత ఏడాది కేంద్ర గనుల శాఖ ప్రశ్నించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ 3 కంపెనీలకు గత నెలలో నోటీసులు ఇచ్చి వివరణ కోరింది. వీళ్ళు మాత్రం మేము నిబంధనల ప్రకారమే తీసుకున్నామని సొల్లు చెప్పారు. అంటే ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం ఏమీ లేదు. పొందిన తర్వాత కేంద్ర ప్రభుత్వమే అడిగింది, మీరు ఈ వేలం ద్వారా ఇవ్వాల్సినవి ఇలా ఎలా ఇచ్చారు వాళ్ళు అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే రాష్ట్ర ప్రభుత్వం అదే ప్రశ్న కంపెనీలను అడిగింది. వాళ్ళు మాత్రం అబ్బే మేము చట్ట ప్రకారమే తీసుకున్నాం. ఎలా తీసుకున్నారు? చట్ట ప్రకారం 2017తోనే అయిపోయింది. మీ లీజులు 2017 లోపు తెచ్చుకోవాలి. మీరు తెచ్చుకోకపోతే అది అక్కడితో క్లోజ్. అది చట్టంలోనే ఉంది. మరి ఎలా వచ్చింది మళ్ళీ? పోనీ జగన్మోహన్ రెడ్డి మొన్న లీజులు కేటాయించుకోవాలంటే ఏం చేయాలి? ఈ వేలం ద్వారా కేటాయించుకోవాలి. కానీ దరఖాస్తు విధానం అయితే భారతీయ సిమెంట్ తప్ప ఇంకా దేనికి వస్తుంది? రాదు కదా. ఆ జగన్మోహన్ రెడ్డి సిమెంట్స్కి కాకుండా వేరే దానికి ఇస్తాడా? 50 ఏళ్ళు, మళ్ళీ లీజు కూడా 50 ఏళ్ళు ఇచ్చారు. ఇప్పుడు ఇది రద్దు దిశగా అడుగులు పడుతున్నాయి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది, నామ్స్కు వ్యతిరేకంగా లీజులు కేటాయిస్తే 100% రద్దు చేయాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దాని మీద చర్యలకైతే ఉపక్రమించింది. త్వరలోనే ఆ 4 లీజులు, అంటే 2 భారతీకి సంబంధించినవి, ఒకటేమో రామ్కోను, ఒకటేమో ఏసీసీ. సో ఈ 4 లీజులు రద్దుకు కూడా ఆ రంగం సిద్ధమైంది. కానీ రద్దు చేస్తే జగన్మోహన్ రెడ్డి దీనికి రాజకీయ రంగు పులమాలనే ఒక ప్రయత్నం కూడా చేస్తున్నాడు. కానీ రాజకీయ రంగు పొలము లేడు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ చెప్పుద్ది ఎందుకు రద్దు చేసిందో. ఇది రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది కాదు, సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం ప్రకారం రద్దు అవుతుంది. సో ఈ విధంగా మొత్తానికి భారతీయ సిమెంట్స్ లీజ్ అయితే రద్దు కాబోవటం